ఓం సాయిరామ్. జై శ్రీరామ్. దాసగన్ మహారాజు. శ్రీ దాసగన్ మహారాజు పూర్వాశ్రమంలో పోలీసు అధికారిగా పనిచేసి రాజీనామా చేసి శ్రీ సాయి భక్తులలో చేరువవాడై సాయి అనుగ్రహాన్ని పొంది సాయి కృప వల్ల దాసగను మహాత్ముల కథలు స్వయంగా రచించి వాటిని కీర్తనల ద్వారా హరికథల ద్వారా కీర్తించడంతో పేరు పొందారు. కొంకణ ప్రాంతంలోని బొంబాయి మరియు దాని చుట్టుపట్ల ప్రాంతాలలో సాయితత్వాన్ని వ్యాపింపచేయడానికి సాయిబాబా ప్రచారకుడుగా పనిచేసి సాయి మెప్పు పొందారు. ఒకసారి దాసగను మహారాజు ప్రయాగ వెళ్ళి స్నానం ఆచరించాలని బాబా అనుమతిని అడగగా అందుకు బాబావారు ప్రయాగ వెళ్ళాలా ప్రయాగించలేదా అని అనగానే బాబావారి యొక్క పాదాలను శ్రీ దాసగను మహారాజు వారు స్పర్శించగానే వెంటనే బాబా రెండు పాదాల బొటనవేళ్ల నుండి గంగా యమున జలాలు ఉత్పన్నమయ్యాయి. దాసగను మహారాజు సంభ్రమాశ్చర్యాలతో అశ్రు నయనాలతో భక్తి శ్రద్ధల చేత అష్టక రూపకంగా ప్రార్థించి ఆ నీటిని స్నానమాచరించాడు దాసగను మహారాజు. శాంతచిత్త మహాప్రాజ్ఞ అనే 8 చరణాలతో మొదలై శోకచింతా నివారణి గణూహ తవ కింకర అను ఈ సాయి ప్రార్థనాష్టకాన్ని ఎవరైతే నిండు భక్తితో నిత్యము పఠిస్తారో వారు శ్రీ సాయిబాబా వారి యొక్క స్వప్న సాక్షాత్కారాన్ని పొందుతారని, శ్రీ సాయి కృప వలన వారి సర్వకార్యాలు మనోవాంఛత్వరంగా నెరవేరుతాయని పెద్దలు చెబుతారు. సాయిరామ్. జై శ్రీరామ్. సాయి బంధువులందరికీ నేను చేసే ఈ ప్రయత్నాలను మీరు మంచి భావనతో భక్తి భావనతో ఆదరించి నన్ను నా ఛానల్ను ఆదరించి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోల కోసం నాకు మీరు అభినందనలు తెలియజేస్తారని యొక్క సాయి అనుగ్రహము సాయి బంధువులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఓం సాయిరామ్. జై శ్రీరామ్.